ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం ప్రజల నుంచి పుట్టిన ఉద్యమమని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. ఈ ఉద్యమం వెనుక ప్రజల ఆవేదన, పేదల భవిష్యత్తుపై ఉన్న ఆందోళన స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అన్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి పాత్రికేయ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి వచ్చినటువంటి అత్యుత్తమ స్పందన, ఒక మాటలో చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్లో ఇన్ని లక్షల మందిని, కోటి కుటుంబాలను నేరుగా కలిసి చైతన్యం చేసి ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలన్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా చైతన్యం చేసి వాళ్ళందరి చేత కూడా గవర్నర్ గారికి, ఆనరబుల్ గవర్నర్ గారికి అప్పీల్ పెట్టించడం అన్నటువంటి అంశం రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప అధ్యాయమని, దానికి సంబంధించినటువంటి అంశాలు మరొక మారు ప్రజలతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. నిన్నటి కార్యక్రమం మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే, ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఏదైతే ఉందో మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే, చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇది ఒక 2 నెలల పాటు నిరంతరం ప్రజల్లో ఉండి రచ్చబడ కార్యక్రమాలు పెట్టి ఇంటింటికి వెళ్ళి కుటుంబాలను కలిసి, యువకులను కలిసి, మేధావులను కలిసి, తటస్థులను కలిసి, ఇతర పార్టీ వాళ్ళను కలిసి, అనేకమైనటువంటి న్యూట్రల్ ఆర్గనైజేషన్స్ కలిసి ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టి సుమారుగా అక్టోబర్ 10వ తేదీ నుండి ఈ డిసెంబర్ 10వ తేదీ వరకు 1,04,00,000 సంతకాల సేకరణ, 1,04,00,000 జస్ట్ అబౌవ్ దట్ సంతకాల సేకరణ జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను బై అండ్ లార్జ్ రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి. 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ దిస్ 1,60,00,000 ఫ్యామిలీస్, 1,04,00,000 families came forward and they signed this governor's appeal. అంటే ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు భూ కబ్జాలతో వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని మాజీ మంత్రి గుడివాడ మండిపడ్డారు. శుక్రవారం నాయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ, అనకాపల్లిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు భయపడే పరిస్థితి ఉందన్నారు. భూ వివాదాలు, సివిల్ సెటిల్మెంట్లలో ఎమ్మెల్యేలను కట్టడి చేయలేకపోవడం ప్రభుత్వం చేతకానితనం అంటూ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చూస్తుంటారు, ఇక్కడ పార్టీలకు అతీతంగా వారిని స్మరించుకోవడానికి వచ్చినటువంటి వారు చాలా మంది ఉన్నారు. తప్పకుండా వారందరికీ హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను కూడా వారి కుటుంబ సభ్యుడిగా ఈరోజు సోదరుడు శ్రీవాత్సవ్ కూడా తనకున్నటువంటి పరిధిలో తాను కూడా ప్రజాసేవలో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల తనకున్నటువంటి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి దాంట్లో తపన పడుతున్నటువంటి ఒక యువ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యత, తనని, తన రాజకీయ భవిష్యత్తుని చేయూతనివ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి మీద కూడా ఉందన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అటువంటి గొప్ప కుటుంబంతో, ఆ గొప్ప నాయకుడితో కలిసి పనిచేసేటువంటి అవకాశం దాదాపు 4 దశాబ్దాలుగా వచ్చినటువంటి మేమందరం కూడా గర్వపడుతూ, మరి పెద్దలు శ్రీ ద్రోణరాజు సత్యనారాయణ గారి 93వ జయంతి సందర్భంగా మరొకసారి వారి ఘనమైనటువంటి నివాళులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. పెద్దలు స్వర్గీయ శ్రీ ద్రోణరాజు సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ, మనందరికీ కూడా తెలిసిందే, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో, ఈ రాష్ట్ర రాజకీయాల్లో స్వర్గీయ ద్రోణరాజు గారి పేరు చెప్తే ఒక రాజకీయ గురుతుల్యుడిగా రాజకీయాలకు హోందాతనాన్ని తీసుకురావడంతో పాటు
ఇందాక సోదరులు అమర్నాథ్ గారు చెప్పినట్టు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎందరో యువ నాయకుల్ని రాజకీయంగా తీర్చిదిద్ది ఒక పొలిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీగా ఆయన రోజు రాజకీయాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతం పైన ఈ ప్రాంతానికి రాజకీయంగా ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే విషయంలో ద్రోణరాజు గారు చేసిన పోరాటాలు కానీ, ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ద్రోణరాజు గారి పేరు చెప్తే చిరస్మరణీయంగా నిలిచిపోయే విధంగా ఆయన రోజు రాజకీయాలు చేయడం జరిగింది. ఆయన సేవల్ని భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శ్రీవాత్సవ్ కూడా తప్పకుండా మేమందరం కూడా అండగా ఉండి ఆ ద్రోణరాజు గారి యొక్క ఆ లెగసీని రాజకీయంగా కొనసాగించడం కోసం శ్రీవాత్సవ్కి మనందరం కూడా తోడుగా ఉండి ద్రోణరాజు గారికి ఘనమైన నివాళులు ఈరోజు గారనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం చేయొద్దని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం కొత్తూరు మండలం ఇరపాడులో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్స్ తో మౌన దీక్ష చేపట్టారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి నీరుగార్చి ఈరోజు పేదల్ని ఉపాధి నుండి దూరం చేసినటువంటి విధానాలను తీసుకుంది. వెంటనే దాన్ని ఉపసంహరించాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకి పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే కొత్తూరు మండలంలో ఇరపాడు గ్రామంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం అన్నటువంటి జరిగింది. ఈ దేశంలో పేదలకి ఆకలి బాధలు తీర్చాలని అన్నమైనా పెట్టండి లేదా పని ఇవ్వండి అని చెప్పి సుదీర్ఘకాలం పోరాటాల ఫలితంగా 2005లో వామపక్ష పార్టీలు ఒత్తిడితోటి యూపీఏ మన ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం వచ్చింది. 20 ఏళ్ల తర్వాత ఈరోజు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసేయడానికి చట్టాన్ని రద్దు చేసి ఇది ఒక పథకంలా మార్చడానికి నిన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆమోదించుకోవడం దుర్మార్గం. అలాగే మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి చట్టాన్ని జీవి రామ్జీ పేరుతోటి మార్చి మహాత్ముడిని కూడా అవమానకర పద్ధతిలో వ్యవహరించినటువంటి తీరును నిరసిస్తూ దేశంలో ఉన్నటువంటి పేదలు, కూలీలు, కార్మికులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని ఉపసంహరించుకొని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి, కూలీలకు పనిదినాలు కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లాలో అటల్ మోడీ సువర్ణ పాలన యాత్ర కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ నాయకుడు మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు మరియు బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళానికి విచ్చేసిన ఈ కార్యక్రమం సందర్భంగా విచ్చేసి వేదికలు అందించిన పెద్దలు, సోదరులు, రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులైన పివిఎన్ మాధవ్ గారికి, అలాగే నా సహచర ఎమ్మెల్యేలైన సీనియర్లైన కూన రవికుమార్ గారికి, గొండు శంకర్ గారికి మరియు మామిడి గోవిందరావు గారికి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులకు మరియు వేదికలు అలంకరించిన కూటమి సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన అభిమానులకు, ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్టీలతో సంబంధం లేకుండా మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా, పార్టీలు సిద్ధాంతాలు ఎన్నికల్లో గెలిచేంత వరకే, గెలిచిన తర్వాత అందరితోనూ ఒక స్నేహ సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తూ తన పరిపాలనలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రం అభివృద్ధిని కొనసాగిస్తూ పార్టీలకు అతీతంగా అందరి ముఖ్యమంత్రులతోని ముందుకు సాగుతూ ఒక స్నేహశీలి, ఒక సౌమ్యశీలి అయిన ప్రధానమంత్రిగా పేరుగాంచారు. రాజకీయాలతో పరిచయం లేని వారికి కూడా వాజ్పేయి గారు అనగానే సౌమ్యులు, చాలా సహృదయులు, చాలా సింపుల్గా ఉండే ఒక వ్యక్తిగానే పరిచయం. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకత ఒరవడి సృష్టించుకొని ఎంతటి సౌమ్యులో దేశం జోలికొస్తే అలాంటి సమాధానమే చెప్పగలమని
పోఖ్రాన్ అణు పరీక్షల ద్వారా ప్రపంచానికి బీజేపీ కార్యకర్తలకు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి కార్యకర్తలకు సభ్యులకు అందరికీ ప్రజానీకానికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన శ్రీకాకుళం గడ్డపై భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ మరియు అటల్ మోదీ సుపరిపాలన యాత్ర నిర్వహించుకోవడం మనందరికీ గర్వకారణం. అటల్జీ గురించి మనం ఎప్పుడు పలికిన మనకు ముందుగా గుర్తొచ్చేది స్వర్ణ చతుర్భుజి, గోల్డెన్ క్వాడ్రిలేటరల్. పీపీపీపై వైసీపీ నాయకులు మాట్లాడేవన్నీ శుద్ధ అబద్దాలు అని షాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. పీపీపీపై వైసీపీ నాయకులకు అవగాహన లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని పేద ప్రజలకు అందివ్వాలనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటే వైసీపీ అడ్డుకోవడం దారుణమని అన్నారు. కొత్త డ్రామాలు ఆడితే ఎవరు చూస్తూ ఊరుకుంటారు? పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నా అని చెప్పావు. మరి మేము సూటిగా అడుగుతున్నాం, మరి మీ ఎంపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఆయన ఎందుకు పార్లమెంటు ఏదైతే స్టాండింగ్ కమిటీ ఉందో ఆ కమిటీలో ఎందుకు సంతకం పెట్టాడు? పార్లమెంటరీ కమిటీ ముందు ఎందుకు సంతకం పెట్టారు? ఢిల్లీలో ఏమో సంతకం పెడతారు, ఇక్కడ వచ్చి డ్రామాలు ఆడతారు. నువ్వు ఒకటి మాట్లాడతావు, మీ ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు ఒకటి మాట్లాడతారు, మీ ఎమ్మెల్సీలు ఇంకోటి మాట్లాడతారు. మీ ముఖ్య నాయకులు అని చెప్పుకుంటున్న ఎవరైతే ఆ దొంగలు ఉన్నారో నీ చుట్టూరు వాళ్ళందరూ వేరే మాటలు మాట్లాడతారు. అసలు మీ మధ్య సమన్వయం లేదు పీపీపీ మీద. మరి మీ డ్రామాలు ఏంటో మాకైతే అర్థం కావడం లేదు. ఏది ఇదంతా ఏంటి నాటకాలు? ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఏంటి అంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే మంచి కార్యక్రమాలు జరుగుతుంటే దాన్ని మీరు వ్యతిరేకిస్తూ ముందుకెళ్తారా? పీపీపీ విధానం ఏంటి అంటే దాంట్లో ప్రైవేట్ ఉంటే అదంతా ప్రైవేటేనా? మళ్ళీ ప్రభుత్వాన్ని ఉంది కదా, మళ్ళీ అది ప్రభుత్వం ఎందుకు కాదు? మేము అడుగుతున్నాం. పీ అన్నాడు, దాంట్లో ప్రైవేటే తీసుకున్నాడు, మరి ప్రభుత్వం లేదా దాంట్లో? పార్ట్నర్షిప్ లేదా దాంట్లో? ఈరోజు స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇంకా సీట్లు పెరుగుతాయి, 220 మెడికల్ కళాశాల సీట్లు పెడతాయి, మెరుగైన వైద్యం అందుతుంది. ఈరోజు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఉంది, ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ ఉంది. దాంట్లో గతంలో నువ్వే అనేక సందర్భాల్లో చెప్పావు, ఇదేదైతే స్కీమ్ ఉందో బ్రహ్మాండంగా ఉంది, సూపర్గా ఉంది, ఈ రాష్ట్రంలో దానివల్ల ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని నువ్వే చెప్తావు. మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు, నేను డబ్బిస్తున్నానని చెప్పిన నువ్వు ఈరోజు దాన్ని వక్ర భాష్యం ఎందుకు వాడుతున్నావు? మేము అడుగుతున్నాం సూటిగా, ఎందుకు వక్ర భాష్యం వాడుతున్నావు? అంటే ప్రైవేట్ హాస్పిటల్కి మటుకు ప్రభుత్వం ధనం ఇచ్చు, అది మంచి స్కీము. ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద దాన్ని మటుకు నువ్వు వ్యతిరేకిస్తావు. ఇది ఎక్కడా? అంటే నీ విధానాలు ఏదైతే ఉన్నాయో, నేను నిన్న తెల్లారితో ఒక టీ తాగడానికి ఒక హోటల్లో ఉన్నా, ఒక నలుగురు మాట్లాడుకుంటున్నారు. ఆ నలుగురు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈ రాష్ట్రం గురించి, కంపెనీలు ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటయ్యా ఇట్లా తయారయ్యాడు. విశాఖ గాజువాక విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ధర్నా. రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తున్న కార్మికుల యొక్క సమస్యలు సత్వరమే పరిష్కరించాలి. ఉత్పత్తి ఆధారంగా కార్మికులకు జీతాలు చెల్లిస్తున్నామన్నారు. సర్క్యులర్ ని వెంటనే రద్దు చేయాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ధర్నా. రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తున్న కార్మికుల యొక్క సమస్యలు సత్వరమే పరిష్కరించాలి. ఉత్పత్తి ఆధారంగా కార్మికులకు జీతాలు చెల్లిస్తున్నామన్నారు. సర్క్యులర్ని వెంటనే రద్దు చేయాలి. పెండింగ్ జీతాలు మరియు కార్మికులకు రావాల్సిన ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలి. ప్రతి నెల కార్మికులు అందరికీ పూర్తి స్థాయి జీతాలు చెల్లించాలి. పెంచిన కరెంటు ఛార్జింగ్ తగ్గించాలి. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను మరలా వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కార్మిక సంఘం నాయకులు మంత్రి రాజశేఖర్, నీలకొండ రామచంద్రరావు, కార్మికులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వచ్చిన దగ్గర నుంచి కార్మిక వర్గం మీద వేధింపులు జరుగుతున్నాయి.
ఆనాటి నుంచి నేటి వరకు కూడా అనేకమైన కార్యక్రమాలు ఐఎన్టీసీ చేస్తూ ముందుకు పోతుంది. ఐఎన్టీసీ ఒకటే కాకుండా కార్మిక సంఘాలందరినీ మమేకం చేసి సంఘటితంగా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ యాజమాన్యం తనదయ శైలిలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు అని చెప్పి మొత్తం కార్మిక వర్గం మీద వేధింపులు అనేవి చాలా ఎక్కువైనాయి. ఈ వేధింపులు ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ ఈ కర్మాగారాన్ని అనేక రకాలైనటువంటి కష్టాలు పడుతున్నా సరే కార్మిక వర్గం సరైన సంఖ్యలో లేకపోయినా ఒక కార్మికుడు నలుగురు తాలూకా బాధ్యతను తీసుకొని ఈ కర్మాగారాన్ని వారు ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించిన లక్ష్యాలన్నీ కూడా అధిగమించి బ్రహ్మాండమైనటువంటి ఉత్పత్తి ఇస్తూ ముందుకు సాగుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గాన్ని ప్రోత్సహించడం పోయి ఉత్పత్తితో ముడిపడినటువంటి ఎక్కడా లేని రూల్స్లో ఎక్కడా లేనటువంటి దీన్ని చట్టాలకు వ్యతిరేకంగా స్టాండింగ్ ఆర్డర్స్కి సర్వీస్ కండిషన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి సర్క్యులర్ జారీ చేసి కార్మిక వర్గ గుండెల్లో గుణపాలు పొందిన విధంగా మేనేజ్మెంట్ చేసింది. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ కార్యక్రమాలు సాగుతున్నాయి. అంతేకాకుండా ఏదైతే ఆఖరికి వేది రోజున లేదు కదా, గతంలో ఉన్న కార్మిక సంఘాలు చేసే పొరపాట్ల వల్ల చాలామందికి వేది రోజున లేకుండా పోయింది. వేలాది మంది కార్మికులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. 6 కుటుంబ సభ్యులు పడుతున్న బాధలు వర్ణాతీతం. మరి అటువంటి వేజ్ రివిజన్ పోయి ఆఖరికి ఉన్నటువంటి జీతాల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ జీతాలు కూడా పర్సంటేజ్ ప్రకారం ఉత్పత్తితో ముడిపెట్టి రావడం అనేది మంచిది కాదు. దీని అందువల్లే డైరెక్టర్ ఫైనాన్స్ కొత్తగా వచ్చిన ఎవరైతే విజయ్ కుమార్ అన్నారు, ఆయన కూడా కలిసి ఉన్న పెండింగ్లో ఉన్న జీతాలన్నీ ఇవ్వాలని, ఇటుపై సకాలంలో జీతాలు చెల్లించాలని, ఈ గ్రాట్యుటీ 20 లక్షల నుంచి 25 లక్షల వరకు సీలింగ్ పెంచారు. కాబట్టి మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం ఎలాగైనా తన నిర్ణయం మార్చుకునేలా చూడాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవాలని జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు అన్ని వివరాలతో ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఆ తర్వాత లోక్ భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన శ్రీ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే, మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. అసలు ఒక మెడికల్ కాలేజ్ అన్నది అసలు అందరం కూడా రాష్ట్ర ప్రజలుగా ఉన్న ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా ఆలోచన చేయాలి. మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ తరాలను మనం తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్ తరాలకు దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా లీడర్లుగా మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితి. అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వము, మన రాష్ట్రమే కాదు దేశంలో ఎక్కడైనా తీసుకోండి, ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్నది స్కూల్ ఎందుకు నడుపుతుంది? ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా ఆలోచన తట్టిందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో అన్ని చోట్ల కూడా ఎందుకు స్కూళ్ళు నడుపుతాయి? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు హాస్పిటల్ నడుపుతాయి? ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతాయి? ఎందుకు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నడుపుతుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? కారణం ఏమిటనంటే రాష్ట్ర ప్రభుత్వమే స్కూళ్ళు నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే హాస్పిటళ్ళు నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు నడపకపోతే పేద మధ్యతరగతి వాళ్ళు ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్కు లోనై వాళ్ళు అఫోర్డ్ చేయలేని పరిస్థితిలోకి ఈ బేసిక్ నెసెసిటీస్ అన్నీ వెళ్ళిపోతాయి. అందుకనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా తమ వంతు బాధ్యతగా తీసుకొని ఇవన్నీ నడుపుతారు. స్కూళ్ళు కానీ, హాస్పిటళ్ళు కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్న ఆర్టీసీ బస్సులు కానీ, లా అండ్ ఆర్డర్ను పరిరక్షించే పోలీస్ వ్యవస్థ కానీ అన్నీ ప్రైవేటైజేషన్ చేసుకుంటా పోతా ఉన్నాము అని అంటే అసలు ఇంకా ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్కు చెక్ అనేది ఎక్కడా ఉండదు. పేదవాడికి, మధ్యతరగతి ప్రజలకు సేవలు అనేటివి ఎక్కడ అందుబాటులో ఉండవు. అందరూ కూడా ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్కు లోనై సేవలు పొందాలి అని అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి లేకపోతాయి. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతాను, ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఎప్పుడైనా కూడా మీరు ఒకసారి వెళ్ళి రేట్లు ఎంత ఉన్నాయని ఒకసారి చూసారా? ఒక ఇన్పేషెంట్ కింద నువ్వు చేరాలి అని అంటే జనరల్ వార్డులో చేరాలన్నా 5,000 రూపాయలు మినిమం, ఎంత చెత్త హాస్పిటల్ అయినా కానీ 5,000 రూపాయలు మినిమం ఛార్జ్ చేస్తుంది. అదే నీకు సపరేట్ రూమ్ అనుకో, అదే నీకు కొంచెము ఒక ఫ్యాన్